అమెరికాలో డాక్టర్ల కొరత, ఖర్చులు పెరుగుదల వల్ల అపాయింట్మెంట్లు కష్టమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు వెలువరిచారు. యూకేలో క్యాన్సర్ చికిత్సలో అసమానతలు తగ్గించేందుకు కొత్త నేషనల్ క్యాన్సర్ ప్లాన్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత కాలంలో హెల్త్ కేర్ రంగంలో ఇన్వెస్టర్ల దృష్టి పెరుగుతుంది. డయాబెటీస్, ఒబెసిటీ, హార్ట్ హెల్త్ ప్రోడక్ట్స్ డిమాండ్ పెరగడంతో పాటు ఇన్వెస్టర్ల దృష్టి కూడా బలంగా ఉందన్నట్లుగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆరోగ్య సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లాలోని ఆసుపత్రులలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్లుగా అప్డేట్ చేయగల ఆసుపత్రుల జాబితాను ప్రభుత్వం సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈఎస్ఐ వైద్య కళాశాల విశాఖలో ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరుపుతున్నారు. ఈఎస్ఐ ద్వారా విశాఖపట్నంలో ఒక మెడికల్ కాలేజీని స్థాపించేందుకు గాను వైద్య నిపుణులు పరిశీలనలో తీసుకున్నారు. జనవరి 15 నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామంలో సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసినట్లు ప్రకటించారు. ఇది ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యాన్ని ఇవ్వగలుగుతుందని ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 229 మీద వైద్య సంఘాలు అన్నీ కూడా తిరుగుబాటు చేసే విధంగా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.